సదాశివపేట, సంగారెడ్డి, అలాగే కొడంగల్ రోడ్లలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనే అంశానికి సంబంధించి ఈరోజు మనకి వివరించేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు మనతో ఉన్నారు. సంజయ్ నాయక్ గారితో మాట్లాడు. సంజయ్ గారు నమస్తే. నమస్తే సార్. సార్, సదాశివపేట, అలాగే సంగారెడ్డి, కొడంగల్ రోడ్, ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ చూసుకుంటే గ్రోత్గా ఎక్కడ స్కోప్ ఎక్కువ ఉందంటే మీరు ఏదైతే అన్నారో సంగారెడ్డి, సదాశివపేట. సో సంగారెడ్డి దాటిన తర్వాత మనకు సదాశివపేట వస్తుంది. సో సంగారెడ్డి వరకు అంతా కూడా ఇప్పుడు ఏంటంటే సంగారెడ్డి అనేది ఇంతకుముందు మనకి వేరే డిస్టిక్లో ఉండే, జైరాబాద్ డిస్టిక్లో ఉండే. ఎప్పుడైతే ఇక్కడ మనకి సంగారెడ్డి డిస్టిక్ అయిపోయింది, ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది బాగా పెరిగింది. అక్కడ ల్యాండ్ వాల్యూస్ కానీ మార్కెట్ వాల్యూస్ కానీ చాలా బాగా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఉపాధి అవకాశాలు గారు పెరిగినట్టున్నాయి 100%. ఆ రూట్లో ఆల్రెడీ మనకి మేజర్గా ఫేమస్ ఎందుకు ఉంది అంటే ముంబై హైవే అనేది బాగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ మనకు ఆల్రెడీ ఆ రూట్లో వెళ్తుంటే లెఫ్ట్ రైట్ మనకు అన్ని కంపెనీస్ ఇండస్ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. ఐఐటి మనకి కంది వరకు, షాద్నా మనకి ఏదైతే ముందు సంగారెడ్డి వరకు విపరీతమైన గ్రోత్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్పారంటే మెట్రో కూడా ఎక్స్పాన్షన్ చేయాలన్నారు. మియాపూర్ వరకు ఉంది, మియాపూర్ నుంచి ఇంకొంచెం పటాన్ చెరువు వరకు ఎక్స్పాండ్ చేస్తామంటే లేదు, ఇక్కడ దాకా ఆపర్చునిటీకి ఎక్కువ స్కోప్ ఉంది, దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కూడా చాలా మంది జనాలు కోరుతా ఉన్నారు. సో సంగారెడ్డి వరకు అనేది విపరీతమైన గ్రోత్ ఉంది ఆల్రెడీ. సో సంగారెడ్డి వరకు మనం హెచ్ఎండిఏ లిమిట్లో చూసుకుంటే 20,000 అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి ప్రజెంట్ రేట్స్, ఎందుకంటే అక్కడ రియాలిటీ కూడా అలాగే ఉంది కాబట్టి. సో ఇప్పుడు సంగారెడ్డి నుంచి మనం మొదలు పెడితే నెక్స్ట్ సదాశివపేట, అది పెద్ద దూరం ఏం లేదు, హార్డ్లీ 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఈ ఏరియా వరకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మనకి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ పెద్దాపూర్ కావచ్చు, పెద్దాపూర్ నుంచి నెక్స్ట్ ఎక్కడ వరకు అంటే అప్ టు సదాశివపేట వరకు బాగా డెవలప్మెంట్ అయింది. మళ్ళీ సదాశివపేటకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంది, సదాశివపేట మళ్ళీ అదొక మున్సిపాలిటీ, సో అదొక మేజర్ అడ్వాంటేజ్. సో సదాశివపేట చుట్టుపక్కల కూడా బాగా రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు హైవేలకు తీసుకుంటే మనకి ఒక 15,000 అంతకన్నా ఎబో కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి, లైక్ 12,000, 10,000 ఆ రేంజ్లో ఉన్నాయి మనకి. సో ఈ ఏరియాలో మనకి ఇంకొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ బుధేరా వస్తుంది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్ టు జైరాబాద్ వరకు కూడా, ఇప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వరకు కూడా చాలా మంది వెళ్తున్నారు జనాలు. సో మళ్ళీ అక్కడ హైవే నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ వరకు కూడా చాలా వరకు వెంచర్స్ ఉన్నాయి అన్ని కూడా. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే ఫస్ట్ మేజర్గా మాట్లాడేది అందరూ వెస్ట్ గురించి. వెస్ట్లో అప్ టు జైరాబాద్ వరకు. జైరాబాద్ ఎందుకు అంటే నిమ్స్ అనే ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ. సో అన్ని రకాల మనకి ఇండస్ట్రీస్కి సంబంధించి మొత్తం ఒకటి దగ్గర మెర్జ్ అయ్యి వస్తున్నాయి, ఒకటే దగ్గర రావడం, ఎక్కువ ఎంప్లాయ్మెంట్కి స్కోప్ ఉన్న ఏరియా అది. సో అప్ టు జైరాబాద్ వరకు ఈ రూట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగుంటుంది. ఆల్రెడీ ఈ ఏరియా అనేది హాట్ కేక్ మనకి, కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది తొందరగా వస్తాయి, ఫాస్ట్గా ఉంటాయి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మేజర్గా ఉందో ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి టీఎస్ అప్పా జంక్షన్ ఏదైతే ఉందో ఈ దాటిన తర్వాత అప్ టు మనకి చిల్కూర్ బాలాజీ, మొయినాబాద్ వరకు అంతా కూడా ఏంటంటే బయో కన్జర్వేషన్ జోన్ అంటారు దీన్ని. అవును, 311 జియో ఉంది. సో ఈ 311 జియో ఏంటంటే మనకి 1996లో వచ్చిన జియో అనమాట. ఈ 311 జియో చుట్టుపక్కల 84 విలేజెస్ ఉన్నాయి. ఈ 84 విలేజెస్కి G+1, G+2 మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. అవును, కొన్ని ఏరియాలో G+3 ఉన్నాయి. సో ఇదంతా గ్రామ కంఠం ఉండడం వల్ల ఇక్కడ పెద్దగా డెవలప్మెంట్స్ అనేది ఏం లేవు. సో ఎవరు కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఏం చెప్పడం జరిగిందంటే ఈ 311 జియో దాటి ముందుకెళ్ళాలని చెప్పింది. చాలా మంది ఏం చెప్తున్నారు, 311 జియో తీసేస్తారు అని గాల్లో మాటలు చెప్తున్నారు. తీసిరా, ఎక్కడైనా జియో పాస్ అయిందా, మేము తీసేస్తున్నాం, మీకు అప్రూవల్ అయిపోయిందని రాలే కదా, ఇంకా వస్తుంది, తీసేస్తామనేది వేరు, కానీ తీసేయలేదు ఇంకా. కాబట్టి 311 జియో అప్ టు మనకి మొయినాబాద్ వరకు ఉంది. సో మొయినాబాద్ దాటిన తర్వాత మనకి చేవెళ్లలో మంచిగా ఉంది మళ్ళీ, ఎందుకంటే అక్కడ మనకి 311 జియో లేదు. ప్లస్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంది చేవెళ్ళ కంటే, ఇప్పుడు ఏదైతే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, సో చేవెళ్ళ వరకు మనకి చేవెళ్ళ మీద నుంచి వస్తుంది, సో అక్కడ బాగుంటుంది. మళ్ళీ దాంతోపాటు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక షాబాద్ వరకు ఈ రూట్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ లిమిట్స్ ఇదంతా. సో ఇక్కడ మంచి స్కోప్ ఉంది. అది దాటిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మనకి కొడంగల్, ఎందుకు ఇప్పుడు ఇంతలాగా పేరు వస్తుంది దానికంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచే నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చిన వ్యక్తి ఆయన. సో కొడంగల్కి ఏంటంటే ఇప్పుడు ఆయన ఊరికి ఎక్కడి నుంచి అయితే ఆయన గెలిచి వచ్చారో, సో ఆ సొంత ఊరిని కాపాడుకోవాలి, దాన్ని డెవలప్మెంట్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. సో ముందు మన ఇల్లు చదువుకోడిక ఎవరైనా చూస్తాం మనం. సో కాబట్టి నియోజకవర్గంలో మనకంటూ ఒక మార్క్ సృష్టించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాని మీద బేస్ చేసుకొని ఇప్పుడు కొడంగల్కి కూడా రీసెంట్గా రాగానే ఇప్పుడు 3 months కూడా అవ్వలేదు, అప్పుడే 100 crores వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీస్ కట్టాలి, కొత్త డెవలప్మెంట్స్కి, ఎంప్లాయ్మెంట్కి స్కోప్ ఉంది ఇంకా అని చెప్పి దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం కోసం. ప్లస్ ఆ రోడ్ని కూడా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 2-way ఉండేది, సో ఇప్పుడు దాన్ని 4 lanes ఎక్స్ప్రెస్ వేగా చేస్తున్నారు దాన్ని. సో అప్ టు మనకి కొడంగల్ వరకు చూసుకుంటే కూడా బాగా డెవలప్మెంట్కి స్కోప్ ఉంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి రావడం, ఆ ఏరియాలో మనకి 311 జియో ఉంది ఇక్కడ ముందు వరకు, ఇక్కడ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ లేదు. సో మనం వెళ్ళాలంటే ఎక్కడ నుంచి వెళ్ళాలి, నెక్స్ట్ చేవేళ్ళ నుంచి ఎక్కువ స్కోప్ ఉంది.
సో చేవేళ్ళ నుంచి ఫ్యూచర్లో కొడంగల్ వరకు కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది, నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్ రాబోతున్నాయి అనేది నెక్స్ట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ చేస్తుందో, ఏవైతే అనౌన్స్మెంట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని పెరగవచ్చు. బట్ ఇప్పుడు ఒక గ్యారంటీగా ఏం చెప్పవచ్చు మనం అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఊరిని ఆయన డెవలప్ చేస్తారు కాబట్టి ఆ రూట్లో అప్ టు కొడంగల్ వరకు ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ ఏరియా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కడ పోవు పైసలు, ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి మనకి అన్న మనకు ఒక ధీమాతోని, అదొక నమ్మకంతో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ మనం కంపేర్ చేసుకోవాలి, మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నదైతే వెస్ట్ ఉంది, ఇది ఫ్యూచర్లో రావడానికి స్కోప్ ఉంది. సో లాంగ్ టర్మ్లో కనుక వెళ్ళాలి మనం అనుకుంటే కూడా ఇది బాగుంది. ఒకవేళ షార్ట్ టర్మ్లోకి వెళ్ళాలంటే కూడా మనకు సంగారెడ్డి, సదాశివపేట బాగుంది. సో ఒకవేళ మనకి ఇక్కడ ఈ ప్రైజ్లలో కూడా మనకి ప్రైస్ వేరియేషన్ చూసుకొని కస్టమర్ నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సదాశివపేట కానీ, సంగారెడ్డి కానీ, లేదంటే కొడంగల్ రోడ్డు, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి అంటే ఏం చెప్తారు? సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సార్ 3 విషయాలు ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా తక్కువ మంది మాట్లాడతారు దీని గురించి. ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఏం చూడాలంటే మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అసలు అంటే, మనం వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉండడానికా, లేదా ఇల్లు కట్టి రెంట్కి ఇవ్వడానికా, లేదా మనం ఈరోజు తక్కువ అమౌంట్లో మనకు మంచి ప్రాపర్టీ వస్తుంది, కొనుక్కుందాం, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు అమ్మేద్దామన్నా, అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారా, మీ పర్పస్ ఏంటి అనేది క్లియర్ ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంది, సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం బాగానే ఉంది, మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మ్యాటర్. అంటే డబ్బులు ఎంత పెడితే, పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం ఎట్లా డబ్బులు పెడితే దాని తగ్గట్టు ప్రాపర్టీస్ వస్తాయి ఎప్పుడైనా సరే. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఎంత టైం మనం వెయిట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే కానీ రాతోరాత్ ఓవర్ నైట్ ఎక్కడ కూడా వాల్యూస్ డబుల్ ట్రిపుల్ అయిపోవు, మల్టిపుల్ అయ్యి రిటర్న్ రావు. సో భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఏంటంటే మనకు ఓపిక అనేది చాలా అవసరం. సో ఓపిక, ఎంత ఎక్కువ ఓపిక పడితే ఎక్కడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే 20 సంవత్సరాలు వెయిట్ చేయాలంట. లాంగ్ టర్మ్లో మీరు గోల్డ్ కావచ్చు, ఇంకో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లాంగ్ టర్మ్లో ఏదైనా కనుక ఖచ్చితంగా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్లో లాస్ ఉండదు ఎప్పుడు కూడా, షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్లోనే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనం ఎకరాలలో కొనాలన్నా లేదా ప్లాట్లలో కొనాలన్నా కూడా మన బడ్జెట్ని చూసుకొని మనం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మనం లో బడ్జెట్లో కేటగిరీలో చూసుకుంటే కనుక ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ తర్వాత పెరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ తక్కువ వస్తుంది, ఎక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఈజీ ఉన్నదని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ 3 ప్రాంతాల్లో ఇప్పుడు ఏది బెటర్ మరి? ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం? ఇన్వెస్ట్మెంట్, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక ఆల్రెడీ మనకు సదాశివపేట, మనకు సంగారెడ్డి ఈ ఏరియా అంతా కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగానే ఉంటుంది, అక్కడైనా బాగానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, టైం, మీరు ఎంత టైం వెయిట్ చేస్తారన్న దాని మీద బేస్ చేసుకునే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎక్కడ కూడా రూపాయి కూడా ఎక్కడ లాస్ అనేది ఉండదు, ఖచ్చితంగా పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది, ఎంత దూరం పోయినా పెరుగుతుంది. కానీ సిటీకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం మనం, ఎన్ని కిలోమీటర్ రేడియస్లో ఉన్నాం మనం, అక్కడ రావడానికి పోవడానికి మనం ఎడ్ల బండి త్రూ పోతలేము, మన దగ్గర కార్లు కానీ బైక్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంది కాబట్టి జర్నీ టైం ఎంత పడుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది.